హాయ్ హలో అండి, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సుగుణ వంటింటికి స్వాగతం. ఈరోజు మన వంటింట్లో చిన్నపిల్లలు సైతం చక్కగా ఇష్టపడి తినేసే కాకరకాయతో ఉల్లికారం అండి. అది ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, అసలు చేదనేది ఉండదండి. మరి ఇది రైస్లోకి అలాగే పప్పుచారులోకి దేంట్లోకైనా సరే చాలా బాగుంటుంది. అంతెందుకండి, ఈ విధంగా తయారు చేస్తే వట్టిదే తినేస్తారు. మరి ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా నేను ఇక్కడ ఒక అర కేజీ వరకు కాకరకాయలు అయితే తీసుకుంటున్నాను. ఇవి నేను తొడిమలు తీసేసి ఒక అంగుళం సైజు ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. మీకు ఇష్టమైతే వీటిని పెద్ద సైజులో కూడా కట్ చేసుకోవచ్చండి. అంటే ఒక కాయని 2 ముక్కలుగా చేసుకోవచ్చు, లేదంటే చిన్న కాకరకాయలు అయితే గనక మొత్తం ఫుల్గా కూడా తయారు చేసుకోవచ్చు. ఇది కొంచెం లోపల గింజలు అనేవి కొంచెం కలర్ వచ్చేసాయండి, అయినా ఏం పర్వాలేదు. పైది మాత్రం మనకి గట్టిగా ఉంటే చాలు, ఎందుకంటే మనం లోపల గింజలు అయితే తీసేస్తాం కాబట్టి మనకి కాకరకాయ గట్టిగా ఉంటే చాలండి. నేనైతే ఈ విధంగా ఒక అంగుళం ముక్కల్ని కట్ చేసుకున్నాను. ఈ విధంగా తయారు చేసుకోవడం వల్ల మనకి కాకరకాయ కారం అనేది చాలా టేస్టీగా ఉంటుంది. అసలు దేంట్లోకి తినరండి, ఉట్టిది తినేస్తారు, అంత బాగుంటుంది. అస్సలు చేదనేదే ఉండదండి. కాబట్టి ఈ విధంగా కాకరకాయ ఉల్లికారాన్ని ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. నేనైతే ఈ విధంగా ఒక అంగుళం ముక్కలు కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులో మధ్యలో ఉన్నదంతా కూడా తీసివేయాలి, ఎందుకంటే మనం మధ్యలో ఉల్లికారాన్ని స్టఫ్ చేస్తాం కాబట్టి ఈ విధంగా లోపలదైతే నేను తీసేస్తున్నాను. అన్నీ కూడా ఇదే మాదిరిగా తీసేసుకోవాలండి. ఇలాగా లోపలంతా కూడా తీసేసుకోవాలి. నేను ఇక్కడ అన్నీ ఈ విధంగా తీసేసి అయితే పెట్టుకున్నాను. చూసారు కదా, ఇలా అన్నీ కూడా తీసేసి పక్కనైతే పెట్టేసుకుంటున్నాను. స్టవ్ వెలిగించుకుని ఒక బాండి పెట్టుకుంటున్నానండి. మనం ఇందులోకి మసాలా అనేది తయారు చేసుకుందాం. నేను ఇక్కడ కొంచెం పచ్చిశనగపప్పు అలాగే జీలకర్ర వేసుకుంటున్నాను. ఇవి మనకి డ్రైగానే వేయించుకోవాలండి. అలాగే మినపప్పు కూడా ఒక 2 స్పూన్ల వరకు తీసుకున్నాను. వీటిని కొంచెం దోరగా వేయించుకుందాము. పచ్చి వాసన పోయే వరకు వేయించుకుంటే సరిపోతుంది. కొంచెం కలర్ రావాలండి, కొంచెం కలర్ వస్తే సరిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా చక్కగా వేయించేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇవి మనం అయితే ఒక బౌల్లోకి అయితే తీసేసి పెట్టుకుందాము. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాం కదా, మళ్ళీ బాండి పెట్టుకుని ఇందులో కొంచెం ఆయిల్ అయితే వేసుకుందాము. ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో మనం ఉల్లిపాయలు వేసుకుందామండి. ఉల్లిపాయలని ఎక్కువగా వేగనివ్వాల్సిన అవసరం లేదు, కొంచెం వేగితే సరిపోతాయి. అంటే కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకుంటే సరిపోతాయి. నేను ఇక్కడ ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను. ఇప్పుడు వీటిని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వీటిని ఈ విధంగా దోరగా వేయించుకోవాలి. ఇందులోనే కొంచెం చింతపండు అలాగే వెల్లుల్లి ఒక 10 రెబ్బల వరకు వేసుకుంటున్నాను. వెల్లుల్లి వేసుకోవడం వల్ల మనకి ఈ ఫ్రై అనేది చాలా బాగుంటుంది కాబట్టి నేనైతే వెల్లుల్లి వేసుకున్నాను. అలాగే ఒక పావు స్పూన్ వరకు పసుపు అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా కలుపుకోవాలి. చింతపండు వేసుకోవడం వల్ల కాకరకాయ చేదనేది విరిగిపోతుందండి, కాబట్టి చింతపండు కంపల్సరీగా వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని కొంచెం దోరగా వేయించుకోవాలి. కాకరకాయ తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదండి. ముఖ్యంగా షుగర్ ఉన్నవారికి కాకరకాయని వారంలో 2 సార్లు తినడం వల్ల షుగర్ అనేది కంట్రోల్లో ఉంటుంది. అలాగే కాకరకాయని పిల్లలకు కూడా అలవాటు చేయాలండి, ఎందుకంటే చిన్నపిల్లలకి నులుపురుగులు అనేవి ఉంటాయి కదా, వాటి వల్ల చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. పిల్లలు ఆహారం సరిగా తీసుకోరు, కాబట్టి అటువంటి వారి కోసం ఈ విధంగా కాకరకాయ అయితే పెడుతూ ఉండండి. ఉల్లిపాయ అయితే చక్కగా వేగిపోయింది కదా, నేనైతే ఇది ప్లేట్లోకి తీసేసుకున్నాను. మళ్ళీ ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకున్నాను. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న కాకరకాయలు అయితే వేసేసుకుందాము. ఇప్పుడు ఈ ముక్కల్ని బాగా వేయించుకోవాలి. ఇవి పచ్చిదనం పోయే వరకు కూడా చక్కగా వేయించుకోవాలి, ఎందుకంటే మనం తర్వాత ఆనియన్ని స్టఫ్ చేసినప్పుడు కాకరకాయ మరీ ఎక్కువసేపు వేగాల్సిన అవసరం ఉండదు. కాబట్టి ఇప్పుడే వీటిని చక్కగా వేయించేసుకోవాలి. ఇవి ముక్క మెత్తబడేంత వరకు కూడా చక్కగా వేయించుకోవాలండి. ఈ విధంగా కాకరకాయనైతే బాగా వేయించుకోవాలి. ఇప్పుడు మనం
ముందుగా వేయించి పెట్టుకున్న పచ్చిశనగపప్పు అలాగే జీలకర్ర మినపప్పు ఉంది కదా, వాటన్నిటిని ఒక మిక్సీ జార్లో అయితే వేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ నేను ధనియాల పొడి వేస్తున్నానండి. 1 స్పూన్ వరకు ధనియాల పొడి వేస్తున్నాను. మీ దగ్గర ధనియాలు ఉంటే ధనియాలు కూడా వేసుకోవచ్చు. అలాగే కారం అండి, కారాన్ని మనకి రుచికి సరిపడా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ మనం చేసుకునేది ఉల్లి కారం కాబట్టి 2 స్పూన్ల వరకు అయితే వేస్తున్నాను. అలాగే మనం ముందుగానే వేయించి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని ఇందులో వేసేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా ఇందులో వేసుకుని ఇప్పుడు ఇవన్నీ కూడా మిక్సీ పట్టుకోవాలండి. ఈ కాకరకాయ కారం అనేది చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే కొంచెం శ్రమ అయినా కూడా చేదు అనేది ఉండదండి ముఖ్యంగా. అలాగే ఇందులో నేను 1 స్పూన్ వరకు సాల్ట్ అయితే వేస్తున్నాను. ఇప్పుడు ఇది మనం మూత పెట్టుకుని మిక్సీ అయితే పట్టుకుందాము. చూసారు కదా, ఈ విధంగా చక్కగా మెత్తగా పేస్ట్ అనేది తయారైపోవాలి. మనకి కాకరకాయ కూడా చక్కగా వేగిపోయింది. ఈ విధంగా అయితే కాకరకాయలని వేయించుకోవాలి. మనకి కలర్ అనేది చక్కగా మారిపోవాలండి. ఇప్పుడు మనం వీటిని పక్కకైతే తీసేసుకుని చల్లారబెట్టుకుందాము. కాకరకాయ అయితే చూసారు కదా, ఇప్పుడు ఇవి చల్లారిపోయాయి. ఇప్పుడు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఉల్లి కారాన్ని ఈ కాకరకాయ ముక్కల్లోకి స్టఫ్ చేసుకుందామండి. ఇలా కొంచెం కొంచెంగా తీస్తూ ఈవెన్గా వచ్చేటట్టు ఇందులో స్టఫ్ చేసుకోవాలి. మనకి ఇది చాలా ఈజీగా అయిపోతుందండి. కొంచెం ప్రాసెస్ ఉంటుంది అనిపిస్తుంది, కానీ చాలా ఈజీగానే అయిపోతుంది. ఈ విధంగా మనం ఉల్లిపాయల్ని వేయించుకున్నాం కాబట్టి పచ్చివాసన అనేది కూడా ఉండదండి, చక్కగా వేగిపోతుంది. ఈ విధంగా మనం అన్నిటిలో కూడా ఇదే మాదిరిగా ఉల్లికారాన్ని అయితే స్టఫ్ చేసేసుకోవాలి. నేనైతే అన్నిటిలోకి ఈ విధంగా పెట్టేసుకున్నాను. ఇంకా కొంచెం ఉల్లికారం అయితే మిగిలింది, ఇది పక్కన పెట్టుకుందాము. అలాగే మనం కాకరకాయ వేయించుకున్న బాండి ఉంది కదా, అందులో ఆయిల్ కూడా ఉంది. ఇప్పుడు ఈ ఆయిల్లో ఈ విధంగా మనం స్టఫ్ చేసుకున్న కాకరకాయ ముక్కలు అయితే వేసేసుకుందాము. వీటన్నిటిని ఈ విధంగా వేయించుకుని మెల్లగా ఒకసారి కలుపుకోవాలండి. మంటనైతే మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకోవాలి, హై ఫ్లేమ్లో పెట్టకూడదండి. హై ఫ్లేమ్లో పెట్టినట్లయితే ఇది మాడిపోతుంది కాబట్టి ఈ విధంగా లో ఫ్లేమ్లో పెట్టుకుని, అంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అయితే ఈ విధంగా వేయించుకోవాలి. మనకి మిగిలిన ఉల్లికారం కూడా ఇందులో వేసేసుకుందాము. ఇదంతా కూడా వేసేసుకుని అన్నిటికి బాగా పట్టేటట్టు కలుపుకోవాలి. ఈ విధంగా మీరు ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు ఏ విధంగా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి. కాకరకాయని చాలా రకాలుగా చేస్తూ ఉంటారండి. కాకరకాయ కారం, అలాగే కాకరకాయ మసాలా కారం, ఇలా రకరకాలుగా చేస్తూ ఉంటారు. ఈ కాకరకాయ ఉల్లి కారం కూడా ఒకసారి మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. అసలు చేదు అనేదే ఉండదండి, పిల్లలు కూడా ఎంతో ఈజీగా తినేస్తారు. చూసారు కదా, మంట అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ విధంగా ఒక 5 నిమిషాల పాటు వేయించుకోవడం వల్ల ఉల్లిపాయలు అనేవి చక్కగా వేగిపోతాయి. చివరిలో కొంచెం కొత్తిమీర అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఇవన్నీ కూడా వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. చూసారు కదా, మనకి వేసిన ఉల్లికారం అయితే పొడి పొడిలాడుతూ వచ్చేసింది. అంతేనండి, కాకరకాయ కారం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. చూడండి, ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ ఉల్లికారం అనేది రెడీ అయిపోయింది. ఇది పప్పుచారులోకి అలాగే రైస్లోకి కూడా చాలా బాగుంటుందండి. అసలు చేదనేది ఉండదు, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు ఏ విధంగా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి. కాకరకాయ కారాన్ని మీరు ఏ విధంగా చేస్తారో కూడా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి. మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.